వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు గొట్టముక్కల భాస్కర్ రాజు నాయకత్వాన సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిరి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భాస్కర్ రాజు మాట్లాడుతూ పార్టీ పెడితే 10 రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోయాలని కోరుకునే ఈ రోజుల్లో పార్టీ పెట్టి 10 సంవత్సరాలుగా ప్రజా సమస్యల కొరకు పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరారన్నారు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నా. అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు నటన రాంబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ అభ్యర్థి చిరు బాలరాజు గారు, కాబోయే ఎమ్మెల్యే గారు చిరు బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరినందుకు నేను సంపూర్ణంగా నా మద్దతు జనసేనకు తెలియజేస్తూ నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. అలాగే సుమారుగా మేము కూడా ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేద్దామని చాలా కలలు కన్నాం, కానీ అవి చేయలేకపోయాం. ఈ జనసేన పార్టీ ద్వారాగా ఆ కళలు నెరవేర్చుకుందామనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతాం జరుగుతుంది. అలాగే నాతో పాటు సుమారుగా ఒక 50 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది. భాస్కర్ రాజు గారు ఈరోజు సుమారు 50 కుటుంబాల వరకు ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మన ప్రాంతం అంతా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ నుంచి మా పార్టీలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో రేపు ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ తీసుకోవడానికి కారణం కూడా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా మార్చాలి అని ముగ్గురు నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇందాక పెద్దలైనటువంటి మన రాంబాబు గారు అన్నట్టుగా 50,000 ఓట్ల మెజార్టీతో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం.